ఈ సమరంలో ఏమవుతుంది, మన లైఫ్ టైం తీసుకోవచ్చు. ఒక్కొక్క పాపంని మనం జయించుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలా మనకు సమరం అనేది ఉన్నది. సో మనం ఆ సమరంలో పాల్పొందాలి. నేను ఈ విషయాన్ని ఎందుకు ఈ డీటెయిల్స్లో చెప్తున్నా, చాలామందికి వీరు దాసులని ప్రభు విడిపిస్తాడని సమరం ఉన్నదని తెలియదు. నమ్మిననా పోతా పరలోకానికి అంతానే, ఫైట్ ఏం లేదు, స్తుతి ఎక్కువైపోయింది. అందుకని నేను చెప్తా ఉన్నా, స్తుతి మంచిదే కానీ స్తుతి పాడుటకు నిన్ను బ్రతికించలే. స్తుతి పాడకపోతే నా లెక్క ప్రకారం ఏం కాదు, కానీ పాడకుండా ఉండలేను ఆయన చేసిన కార్యములకి. కానీ దేవుడు స్తుతి కోరేవాడు కాదు. అందు గురించి కొన్ని పాటలు చూస్తే నాకు నచ్చాయి. అరే సమరం ఉన్నది, విలోమయ్యాలి, అది నీకు ఇంపార్టెంట్. ఎట్లా నువ్వు డైరెక్ట్ వెళ్ళిపోతావు? లేదు, వెళ్ళిపోయే ఛాన్సెస్ లేదు, అలాంటివి లేనే లేవు.